నేపథ్యంలో పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ప్రాణాలు విడుస్తానంటూ లావణ్య హెచ్చరిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ చెప్పినా న్యాయం చేయడం లేదంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. ఒకసారి లావణ్య మాటల్లోనే ఉందా. పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఏం టచ్లోకి రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అండి, గుండాల్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు ఇవాళ అవ్వలేదు అన్నారు. ఈవినింగ్ పంపిస్తామన్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఏదైతే అటాక్ జరిగిందో దానికి సంబంధించిన సీసీటీవీ తీపించండి అని రిక్వెస్ట్ చేశాము. సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. లేదు, దీంట్లోనే యాడ్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు. మొన్న ఎవరైతే దుండగులు అటాక్ అయ్యారో వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీటన్నిటికీ మోటివ్ ఎవరు ప్రధానంగా వీళ్ళందరినీ పంపించారు? అది శేఖర్ భాష పంపించాడా, శేఖర్ భాష త్రూగా రాజ్ తరుణ్ పంపించాడు? ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. నన్నైతే బతకనివ్వకుండా ప్రతి నిమిషం భయంలో పెట్టి చేస్తున్నారు. పోలీసులు అండగానే నేను నమ్ముకొని వచ్చాను. ఇన్వెస్టిగేషన్ స్లో ప్రాసెస్లో ఉంది అన్న దగ్గర కొంచెం బాధేస్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోవడంతో జరగలేదు. వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. మెయిన్ మోటివ్ ప్రాపర్టీ కోసమేనండి. ఇప్పుడు 1 year నుంచి మరి నేను ఉన్నాను. రాజ్ వెళ్ళిపోయి 1 year నుంచి సైలెంట్ గా ఉండి నేను సారీ చెప్పిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని అతను బుద్ధి చూపించాడనే చెప్పొచ్చు. అండ్ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే శేఖర్ భాష. అది ఏ ఒక్కరు కూడా మీరు అడగట్లేదు. మీడియా మిత్రులు మీరన్నా అడగాలి అని కోరుకుంటున్నాను. విక్టిమ్ కి సంబంధించిన ఐడెంటిటీయే రివీల్ చేయకూడదు. అలాంటిది 376 కేసు ఒకటి తీసుకొచ్చి 164 స్టేట్మెంట్ అన్న తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. 164 స్టేట్మెంటే జడ్జికి విక్టిమ్ కి మధ్యలో జరిగే ఒక ప్రైవేట్ స్టేట్మెంట్. అది ఆ స్టేట్మెంట్ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. నేను దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సిఐ గారు కోర్టుకి వేయమన్నారు. మేము మండే కోర్టుకి వేస్తున్నాము. ఆ ఎవిడెన్స్ కోర్టు నుంచి వచ్చిన కాపీ, అది కోర్టు నుంచి వచ్చిన కాపీ శేఖర్ భాష చేస్తున్నందుకు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టుని కోరుతున్నాం. తర్వాత అంటే నేను లాస్ట్ 1 year ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వైవల్ మాకే కష్టంగా ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది? రాజ్ తరుణ్ ఫోన్లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి, ఆగండి అని నేను ఏదో కప్పిపుచ్చుకుంటూ వస్తున్నాను. మీడియాలో అంతా ఈ గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక 2 days టైం ఇచ్చారు. ఇవ్వలేనండి, 2 days కాదు, నా తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను. తీసుకురాని పక్షంలో 1 weekలో వచ్చి ఆక్యుపై చేసుకుంటామన్నారు. నేను 10 రోజులైనా గడువు ఇవ్వండి అన్నాను. లేదు, నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 weekలో తీసుకుంటామన్నారు. దట్ మీన్స్ 6 days. ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. విదిన్ 2-3 daysలో నేను సామాన్లు అన్న అయితే షిఫ్ట్ చేసుకుంటాను. రాజు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది, మీకు ఏమైనా సామాన్లు కావాలా అని. రాజుతో మాట్లాడి చెప్తామన్నారు. ఏం జరుగుతున్నా సరే రాజు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజకి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అన్నయ్య నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. చెప్పకుండా అయితే ఇది చేసేది లేదండి. రాసిన వాళ్ళ అటాక్లు అయితే నేను చేయలేను, చెప్పడం జరుగుతుంది. అండ్ సామాన్లు అన్నది కూడా షిఫ్ట్ అయిపోతాయి. కాకపోతే హౌస్ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రం నేను చేసి వెళ్ళిపోతాను. తెలంగాణ మినిస్టర్ అండి, వాళ్ళ దగ్గర నుంచి మేము మనీ అప్పు తీసుకోవడం జరిగింది. టోటల్ 55 lakhs తీసుకున్నాము. 4 years అవుతుంది తీసుకొని. నేను రాజ్ తీసుకున్నాము. అండ్ లాస్ట్ 2 years నుంచి మేము ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. మాకున్న గొడవల వల్ల టైం అడుగుతూ వచ్చాను. నిన్న జరిగిన గొడవల వల్ల నిన్న సాయంత్రం నాకు కాల్ చేశారు. రాజుకి కాల్ చేస్తున్నారంటే రెస్పాండ్ అవ్వట్లేదు. సో 2 daysలో మాకు మనీ ఇవ్వాలి అని అడిగారు. మనీ ఇవ్వకపోతే 1 weekలో ఆక్యుపై చేస్తామన్నారు. సో నేను వచ్చి ఆక్యుపై చేసుకోమని చెప్పాను. నా హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడే నేను వాళ్ళకి హౌస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. నేను హౌస్ వెకేట్ చేస్తాను. కానీ రాజ్ తరుణ్ 55 lakhs ఇచ్చినా సరే హౌస్ డాక్యుమెంట్స్ కానీ హౌస్ రాజ్ తరుణ్కి హ్యాండ్ ఓవర్ చేయొద్దు అని నేను కోరుతాను. ఎందుకంటే అందులో నా వాటా కూడా ఉంది కదా. ఏంటి అని మా కోర్టు
తేలే వరకు హౌస్ అయితే ఇంకా నాకు కానీ రాజుకు కానీ జరగదు. మధ్యలో మేము ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు రాజు తరుణ్ కదండి రావాలి, రాజ్ తరుణ్ వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ కూడా ఉంటారు అని చెప్పి రావాలి, ప్రాపర్టీ మాది అని చెప్పి రాజ్ తరుణ్ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళిద్దరూ వచ్చి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ రావడం దాడి చేసుకుంటూ వచ్చారు. దాడి వల్ల నేను చాలాసేపు రానివ్వలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మా ఆంటీ అంకులే కాబట్టి మేము మాట్లాడుకున్నాము. ఒక కనెక్షన్ మళ్ళీ నాకు ఆంటీకి ఏర్పడింది. ఎంత తిట్టుకున్నా సరే నాకైతే వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉండదు. నేను వాళ్ళందరినీ రానిచ్చాను. ఇప్పుడు ఒక 5-6 డేస్లో లెస్ దాన్ వీక్లో ఆక్యుపై చేసుకుంటారు. ఆక్యుపై చేసినప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళని ర్యాక్ కూడా చేయదలుచుకోలేదు. అండ్ మంత్రి తాలూకా వాళ్ళు కాకపోతే ఇప్పించిన దానికి నేను ఉండడంతో మధ్యలో నేను ఉన్నాను. నా హ్యాండ్ ఓవర్ మీదనే హౌస్ ఆక్యుపై అన్నది తీసుకుంటారు. మంత్రి ఫేస్ నుంచే బట్ తీసుకున్నది మేము మంత్రి గారి తాలూకా నుంచే. మేము చిన్నప్పటి నుంచి మేము గవర్నమెంట్ని వాళ్ళ పార్టీనే ఓట్లు వేయడం జరుగుతుంది. మాకు ఇప్పుడు ఏమన్నా రాజ్ తరుణ్ రాజ్ ఏం టచ్ లోకి రావట్లేదండి. రాడు కూడా. రాజ్ తరుణ్, శేఖర్ భాష వీళ్ళందరూ చాలా బిజీగా ఎంతసేపటికి నన్ను హ్యూమిలేట్ చేయాలి, నా పరువు తీయాలి, నన్ను చంపేయాలని చూస్తున్నారు. మరి ఏం చేయబోతారో కూడా నాకు తెలీదు. బట్ ఇప్పుడు వారం వరకు అయితే నాకు ప్రొటెక్షన్ కావాలని అడిగాను. హౌస్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు అయితే అట్లీస్ట్ నేను ఉండాలి కదా. హౌస్ హ్యాండ్ ఓవర్ చేసి నేను రాజ్ తీసుకున్న పెట్స్ అయినా సరే, నేను పెట్స్ అయినా సరే వదిలేను. నా పెట్స్ నేను తీసుకెళ్తాను. నేనే పెంచుకున్నాను పిల్లల్లాగా, ఇంకా నా దగ్గరే ఉంటాయి. హౌస్ అయితే నాకు కాదు, రాజ్కి కాదు. మా కేసు తేలే వరకు ఎవరి దగ్గర అయితే మేము తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అందులో రాజ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 చెక్స్ వేశారు. ఇప్పుడు రాజ్ పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళు కూడా వేయబోతున్నారు. ఎందుకంటే చెక్స్ బౌన్స్ అయిందంట. అండ్ మాకు ఇప్పుడు ₹1 కోటి వరకు ఇంటి మీదే అప్పు ఉందండి. ఇన్ని రోజులు మేము చెప్పలేదు, పర్సనల్ విషయం కాబట్టి ఎందుకు పరుగు పోతుందని చెప్పలేదు. ఈ రోజున వాళ్ళు మా ఇల్లు అని వచ్చి చెప్పారు కాబట్టి ₹1 కోటి 10 సంవత్సరాల ముందు ₹1 కోటి కొన్న ఇల్లు ఇది పెడితే మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ₹1 తీసుకున్న అప్పుకి మరి ఎన్ని కోట్లు ఇప్పుడు రాజ్ తరుణ్ నుంచి బయటకు కడతాడో నేను చూస్తాను. ఇప్పుడు రాజ్కి అగేన్స్ట్గా నేను ఫైట్ చేస్తాను. ఆ ₹1 ఇన్ని రోజులు తీసుకున్న వడ్డీ కూడా నేను కట్టిస్తాను. ప్రతిదానికి నోట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, రాజ్ తరుణ్ చెక్స్ ఉన్నాయి, రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ చెక్స్ ఉన్నాయి. రాజలక్ష్మి గారు కానివ్వండి, బసవరాజ్ మిడమర్తి గారు కానివ్వండి, అందరు చెక్స్ ఉన్నాయి. వాళ్ళందరిపైన ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ కూడా వేస్తున్నారు. మండే నుంచి రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన చెక్ బౌన్సెస్ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి. తీసుకున్నామండి. ₹1.5 లెక్క తీసుకున్నారు. 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు. సో రాజ్ తరుణ్ మేనేజర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు డబ్బులు కట్టాలి అని అన్నప్పుడు రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు లేవు. అప్పటికప్పుడు అతను 25 లక్షలు కట్టాలి అన్నప్పుడు మంత్రిగా తాలూకా దగ్గర నుంచే ఇమీడియట్ గా తీసుకోవడం. బట్ రాజ్ తరుణ్కి అయితే తెలుసు, ఎందుకంటే సంతకాలు పెట్టింది అతనే. అఫిడవిట్ లో సంతకాలు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ 21లో అండి. మంత్రి గారి సమక్షంలోనే తీసుకున్నాము. అప్పటి మంత్రి, ప్రస్తుత మంత్రి, ప్రస్తుత మంత్రి అండి. సో అవునండి, సమక్షంలోనే తీసుకున్నాము. మొత్తం 55 lakhs అయింది. దానికి ఇంట్రెస్ట్ మరి 2 years నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టినా సరే నేనైతే హౌస్ రాజ్ తరుణ్కి అయితే ఇవ్వను. ఎందుకంటే నా పరిస్థితి ఏంటి అన్నది నా కేసు తేలే వరకు అయితే ఇవ్వనివ్వను. నేను తిరిగి వాళ్ళని కోరింది అదే. నేను ఆడపిల్లగా ఇంకా మరి నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను సేఫ్గా కూడా ఉండాలి. కాబట్టి ఇక మీదట నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అన్నది నేను ప్రైవేట్గా ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అండ్ పావని బోల్వాడ్లో విల్లా నెంబర్ 13 లావణ్య ఇల్లు కాదు, రాజ్ తరుణ్ ఇల్లు కాదు. ఇల్లు ఇప్పుడు అదే అండి. ఇప్పుడు ఎవరైతే అప్పు తీసుకున్నామో వాళ్ళే 1 weekలో